సొంత ఇల్లు ఉండాలి బాస్. మీరు ఏమన్నా చెప్పండి, సొంత ఇల్లు ఫ్రీడమ్ కి పర్మనెంట్ అడ్రస్. ఈ ప్రపంచంలో ఎవ్వరు అడగని నిజం ఒకటి చెప్పనా, నువ్వెన్ని కష్టాలు పడుతున్నావో, నువ్వెన్ని రాత్రులు నిద్ర లేకుండా ఉన్నావో, నువ్వెన్ని అవమానాలు ఎదుర్కొంటున్నావో, నీ పర్సనల్ లైఫ్ ని ప్రొఫెషనల్ లైఫ్ ని బ్యాలెన్స్ చేయలేక ఎంత సతమతం అవుతున్నావో, నువ్వెన్ని సాక్రిఫైస్ చేస్తున్నావో అవన్నీ ఎవరు చూడరు బాస్, ఎవరు అడగరు బాస్. కానీ ఒక్కటి మాత్రం ప్రతి ఒక్కరిని అడుగుతారు, నీకు సొంత ఇల్లు ఉందా? ఎస్, అందరూ ఈ మాట ఖచ్చితంగా అడుగుతారు బాస్. ఇల్లు కోసం అంత కష్టపడాలని ఇష్టం లేకపోవచ్చు బాస్, కానీ నీ ఫ్యామిలీకి మాత్రం సొంత ఇల్లు అవసరం. అది మాన్షనా, విల్లానా, ఇండిపెండెంట్ హౌసా, ఆఖరికి 50 గజాలలో గుడిసైనా సరే సొంత ఇల్లు అనేది నీది నీకు ఉండాలి బాస్. ఎందుకో చెప్పనా, మన ఇంట్లో మనం తిన్నామా, ఉన్నామా, ఏడ్చామా, నవ్వామా ఎవ్వరు క్వశ్చన్ చేయరు బాస్. కానీ కిరాయికుంటే మాత్రం మీరు మీ ఫ్యామిలీ చాలా ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సి వస్తుంది. ఇంట్లో నీళ్లు ఎందుకు ఎక్కువైపోతున్నాయి, ఇంటి ముందు చెప్పులు ఎందుకు ఎక్కువ ఉన్నాయి, నువ్వు ఇచ్చే 6,000 కిరాయికి 60 మంది బంధువులు వస్తే ఎట్లా, మీ పేరెంట్స్ మీ దగ్గర ఇంకెన్ని రోజులు ఉంటారు, ఇలాంటి ప్రశ్నలతో నీ జీవితమే ఒక క్వశ్చన్ పేపర్ అవుతుంది బాస్. దేశానికి స్వాతంత్రం వచ్చి ఎన్ని సంవత్సరాలైనా నీకు నీ ఫ్యామిలీకు సొంతిల్లు లేకపోతే ఫ్రీడమ్ లేనట్లే బాస్. నీ ఫ్యామిలీకి కూడా అడగాలనే ఉంది మన సొంతిల్లు ఎప్పుడని, కానీ వారికి నీ కష్టాలను చూసి మీ మీదున్న ప్రేమ అడ్డొస్తుంది. నిజంగా నీ ఫ్యామిలీని ప్రాణం అనిపిస్తే ఆ ప్రాణానికి ఒక పర్మనెంట్ అడ్రస్ ఇవ్వండి బాస్, అదే సొంతిల్లు. సొంతిల్లు ఉండాలి బాస్. థ్యాంక్ యూ.